హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ టమాటా పచ్చడి. టిఫిన్లోకి, రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడైన తర్వాత దీనిలోనే 200 గ్రామ్స్ మిర్చి వేసుకోవాలి. ఘాటుగా ఉన్న మిర్చి అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు చిన్న అల్లం ముక్కను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోని 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్టీగా వస్తుంది. లాస్ట్న కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోని వేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోని 1/2 కేజీ టమాటా ముక్కల్ని వేసి మనము మగ్గనివ్వాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మనము మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇలాగా చట్నీ చేసి పెట్టుకుంటే మనం రోజు చట్నీ చేసుకోకుండా 3 డేస్కి సరిపడా చట్నీ చేసుకొని పెట్టుకుంటే మనకి శ్రమ అనేది తగ్గుతుంది కదా. టమాటా పూర్తిగా ఉడికిన తర్వాత బాగా చల్లారనిచ్చి మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, అలాగే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలాగ మనకి హడావుడి లేకుండా తొందరగా మనకి పని అయిపోతుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీ జార్లోనే మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అంతేనండి, మన టమాటా చట్నీ రెడీ అయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.